హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడు చికెన్ రెడ్ కలర్లో చూసి చూసి బోర్ కొట్టేసిందా? అయితే ఈరోజు మనం గ్రీన్ చికెన్ని చేసుకుందాం. ఈ గ్రీన్ కలర్లో కనిపిస్తున్న చికెన్ రెసిపీ పేరు హరియాలీ చికెన్. ఎప్పుడు తినే చికెన్ బోర్ కొట్టినప్పుడు ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా మనం ఒక పేస్ట్ని రెడీ చేసి పెట్టుకుందాము. మ్యారినేషన్ కోసం ఒక జార్ తీసుకొని అందులో చేతి నిండుకి వచ్చేలాగా కొత్తిమీరని తీసుకుంటున్నాను. ఇక్కడ కొత్తిమీర కాడలతో సహా తీసుకుంటున్నాను. కొత్తిమీరకి కొంచెం తక్కువగా పుదీనాని తీసుకుంటున్నాను. ఒక ఇంత కొత్తిమీర తీసుకుంటే ముప్పావు ఇంత పుదీనాని తీసుకోండి, లేకపోతే అర ఇంత పుదీనాని తీసుకోవచ్చు. నేను ఇక్కడ ముప్పావు ఇంత పుదీనాని తీసుకుంటున్నాను. పుదీనాని తీసుకున్న తర్వాత ఇందులో 4-5 లవంగాలని కూడా యాడ్ చేస్తున్నాను. లవంగాలని వేసుకున్న తర్వాత ఇందులో 6 నుంచి 7 వరకు పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను. తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ వెల్లుల్లి గడ్డని తీసుకొని క్లీన్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇందులో 2 ఇంచుల అల్లంని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అది కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫైనల్గా ఒక చిన్న కప్పుతో పెరుగుని కూడా తీసుకొని అది కూడా యాడ్ చేసుకుందాం. అంతే అండి, ఇదంతా ఫైన్ పేస్ట్ లాగా మనం చేసుకోవాలి. అవసరమైతే కొంచెం నీళ్లు వాడచ్చు. ఇక్కడ నేను 1 kg చికెన్ని తీసుకుంటున్నాను. ఈ చికెన్లో ఒక మీడియం సైజ్ నిమ్మకాయ తీసుకొని స్క్వీజ్ చేసుకుందాం. చికెన్లో లెమన్ జ్యూస్ యాడ్ చేస్తే చికెన్ చాలా జ్యూసీగా ఉంటుందండి. లెమన్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో 1/4 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మీకు ఇంకా స్పైసీనెస్ కావాలంటే ఎక్స్ట్రా పెప్పర్ పౌడర్ని యాడ్ చేయండి. ఇక్కడ గ్రీన్ చిల్లీస్ అండ్ పెప్పర్ పౌడర్ తప్పించి ఎక్స్ట్రాగా కారం నేను ఎక్కడ యాడ్ చేయట్లేదు. ఇందులో ఇప్పుడు 1/2 చెంచా పసుపుని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఫైనల్గా ఇప్పుడు ఇందులో ముందుగా ప్రిపేర్ చేసిన పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. నేను చెప్పేవన్నీ ఎగ్జాక్ట్ కొలతలండి. ఇక్కడ నేను ఏ కొలతలతో అయితే చెప్తున్నానో సేమ్ అదే కొలతలతో మీరు రెసిపీని ట్రై చేసి చూడండి, చాలా బాగా కుదురుతుంది. ఇక్కడ నేను ఈ వీడియోలో మీకు ఎంత అయితే క్వాంటిటీ చూపిస్తున్నానో అంతే క్వాంటిటీ నేను ఇందులో యాడ్ చేశాను. నేను మళ్ళీ ఎక్స్ట్రాగా ఎక్కడ కానీ ఏ ఇంగ్రీడియంట్ కానీ యాడ్ చేయలేదు. సో ఇదే మెజర్మెంట్స్తో ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. చికెన్ 1 అవర్ మ్యారినేషన్ కోసం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని 1.5 చెంచాల నెయ్యిని, 2 చెంచాల నూనెని యాడ్ చేస్తున్నాను. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు, కానీ ఎక్స్ట్రా 1 స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనం ముందుగా నెయ్యిని కరిగించుకోవాలి. వేసుకున్న నెయ్యి నూనె వేడయ్యాక ఇందులో 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. వేసుకున్న ఉల్లిపాయలు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మగ్గించుకుందాం. ఇక్కడ ఈ వీడియోలో చూపించినంత మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ మంటని హై ఫ్లేమ్లో పెట్టి చికెన్ని కలుపుతూ ఉండాలి. ఒక 5 నిమిషాల పాటు మంటని హై ఫ్లేమ్లోనే ఉంచి చికెన్ని కలుపుతూ ఉండాలి.
ఒక 5 మినిట్స్ తర్వాత మంటని హై ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్లోకి మార్చి మూత పెట్టి చికెన్ని ఉడికించుకోవాలి. ఇలా చేస్తే ఆ చికెన్లో ఉన్న వాటర్ మొత్తం రిలీజ్ అవుతుంది. అలా రిలీజ్ అయిన వాటర్లోనే మనం చికెన్ని ఉడికించుకోవాలి. చికెన్లో రిలీజ్ అయ్యే వాటర్ మీకు సరిపోకపోతే, మీకు అడుగంటిపోతుంది అని అనిపిస్తే మీరు ఎక్స్ట్రా వాటర్ని యాడ్ చేసి ఉడికించుకోవచ్చు. ఒక్కసారి చికెన్ పైన మూత పెట్టి వదిలేయకుండా మధ్య మధ్యలో మూత తీసి చికెన్ని కలుపుతూ ఉడికించుకోవాలి, లేకపోతే అడుగంటిపోతుందండి. ఇక్కడ చూసారా, వాటర్ బాగా రిలీజ్ అయ్యింది. ఇప్పుడు ఈ వాటర్లోనే నేను చికెన్ మొత్తాన్ని ఉడికించుకుంటున్నాను. మీకు కనుక గ్రేవీ లాగా కావాలనుకుంటే ఎక్స్ట్రా వాటర్ని యాడ్ చేసుకోండి, లేదా డ్రైగా కావాలంటే ఉన్న వాటర్ని ఇంకిపోయేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. నేనైతే సెమీ గ్రేవీ టెక్స్చర్లో ఈ చికెన్ని కుక్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూసారా, వాటర్ మొత్తం ఇంకిపోయి కొంచెం మాత్రమే మిగిలింది. ఇక్కడ నాకు చికెన్ 80% కుక్ అయిపోయిందండి. ఇక్కడ ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలాని యాడ్ చేస్తున్నాను. చికెన్ మసాలాని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని రిమైనింగ్ 20% చికెన్ని ఉడికించుకుందాం. ఇక్కడ చికెన్ మొత్తం ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో 4 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసేసుకుందాం. కరివేపాకు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన హరియాలీ చికెన్ రెడీ అయిపోయినట్లే. అంతే అండి, హరియాలీ చికెన్ ఈరోజు మనం ఎంత ఈజీగా చేసుకున్నామో చూసారు కదూ. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఈ రెసిపీని మీరొకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మా కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. మరియు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మరొక సరికొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.